రాజవంశానికి చెందినటువంటి లలితాదిత్య ఉత్తపీడ. ఇతడు సుమారు 1500 సంవత్సరాల క్రితం కశ్మీర్లో రాజ్యపాలన చేస్తున్నటువంటి సమయంలో అతడు లలితాదిత్యుడు ఆ ప్రాంతంలో అనేక దేవాలయాలను నిర్మించి రాజ్యపాలన చేయసాగినాడు. అందులో ముక్తేశ్వరుడు విష్ణు ఆలయం ఒకటి, మార్తాండ సూర్య దేవాలయం ఒకటి, ఇంకా 2 ఆలయాలను నిర్మించాడు. ఇందులో ఆ విష్ణు ఆలయానికి 84,000 తులాల బంగారాన్ని ఉపయోగించాడని అంటారు. లలితాదిత్యుని మరణం తర్వాత హరిహాస్పూర్ రాజధాని హోదాను కూడా కోల్పోయిందంట. కశ్మీర్ దగ్గర ఉండేటువంటి అది ఆ జీలం నదికి దగ్గరలో ఉంటుంది. తర్వాత అవంతివర్మ కుమారుడు శంకరవర్మన్ తన రాజధానిగా శంకరపూర్ అనే ఒక కొత్త నగరానికి మార్చినప్పుడు నిజమైనటువంటి విధ్వంసం అక్కడ జరిగింది అని కలహనుడు ఆ దేవాలయాలను, రాజభవనాలను, వస్తువులను నిర్మించారు. అయితే ఈ ప్రాంతం అంతా కూడా ఒకప్పుడు చాలా సంస్కృతి, సంస్కృత భాష పరిరక్షణకు కేంద్రమై వేదాలు, శాస్త్రాలు అలా అనేక సాంప్రదాయాలతో కూడుకున్నటువంటి ఆ ప్రాంతం అంతా కూడా నేడు కాశ్మీరం. అక్కడ పండిట్లను ఉచకోత కోసి తీసేసిన తర్వాత అక్కడ అలా జరిగాయి. ప్రధానంగా సుల్తాన్ సికిందర్ అనేటువంటి అతడు పరిపాలనలో అక్కడ పూర్తిగా వాటిని నాశనం చేశారు అని అంటారు. సుమారు 1500 సంవత్సరాల క్రితం ఈ సంఘటనలన్నీ జరిగాయి. ఇప్పుడు శిథిలావస్థలో ఉన్నటువంటి శ్రీ మార్తాండ దేవాలయం